మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఏమనగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మన్నెపాకుల మాధవ అన్నగారి ఆదేశాల మేరకు సింగనమల మండలం కేసేపల్లి గ్రామంలో ఉండే దళిత ఓబులేసు నాగమ్మ మరి కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జీవనోపాధి మొత్తం అంతా కోల్పోయినారు. ఇంట్లో తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మొత్తం సామాన్లన్నీ కాలిపోయినాయి. ఏదో అప్పు కోసం ఒక 20,000 రూపాయల దాకా డబ్బులు తెచ్చుకొని మీరు బట్టలు పెట్టుకుంటే అవి కానీ కాలిపోయినాయి. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళు తగు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరడమైనది. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి వీరికి జీవనోపాధి కల్పించవలసిందిగా కోరడమైనది. ఇట్లా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మన ఈ ఊరు సందర్శించడానికి జరిగినది. గారు వచ్చి ఏమన్నారు మిమ్మల్ని? విఆర్ఓ వచ్చి పొద్దున్నే సెక్రటరీ మేడం వస్తుంది, వచ్చి చూసుకొని ఫోటో తీసుకుపోదాం అని చెప్పారు. ఎంఆర్ఓ గారు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదా? చేశాను. ఈయనకే విఆర్ఓకి ఫోన్ చేశాను. ఓకే, విఆర్ఓ ఇప్పుడు పొద్దున వచ్చినాడా? పొద్దున ఫోటో తీసుకొని ఆధార్ కార్డులు ఫోటో తీసుకొని పొద్దున్న జిరాక్స్ చేయించుకొని పొద్దున్న రాండి అని షార్ట్ సర్క్యూట్స్ వల్లే జరిగిందే మీకు అన్యాయము. కరెంట్ షార్ట్ సర్క్యూట్స్ వల్లే మొత్తం జీవనోపాధి అంతా తినడానికి తిండి, బట్టలు కట్టుకోవడానికి బట్టలు మొత్తం అన్నీ కాలిపోయినాయి. సరేలే.